నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు క్యాన్సర్ సమస్యలతో బాధపడుతున్నారా? క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి? క్యాన్సర్ను ముందుగానే గుర్తించడం ఎలా? క్యాన్సర్ సమస్యలకు లేటెస్ట్ ట్రీట్మెంట్ మరియు అవగాహన గురించి మాట్లాడేందుకు మనతో పాటు 10 స్టూడియోలో ఉన్నారు అపోలో హాస్పిటల్స్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, హెమటో ఆంకాలజిస్ట్ డాక్టర్ రేఖా బన్సాల్. వారిని అడిగి మరిన్ని సలహాలు, సూచనలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఓకే. ఇవాళ వరల్డ్ క్యాన్సర్ డే. ఈ రోజుని పురస్కరించుకొని మీరు క్యాన్సర్ పేషెంట్స్కి ఏం చెప్తారు? సో వరల్డ్ క్యాన్సర్ డే ఎందుకు ఉందంటే ఇది ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఒక ఆపర్చునిటీ. సో ద మెసేజ్ దిస్ టైమ్ ఈజ్ మనం అందరం కలిసి, అంటే యాజ్ ఎ కమ్యూనిటీ అట్ అన్ ఇండివిజువల్ లెవెల్ ఆల్సో మనం అందరం ప్రయత్నం చేయాలి. ఎంతవరకు క్యాన్సర్నెస్ అవేర్నెస్ అందరికీ ప్రొవైడ్ చేయగలిగితే మనం చేయాలి. అంటే ఒకరికి తెలిసినా మీరు మీ ఫ్రెండ్స్కి చెప్పాలి, మీ నేబర్స్కి చెప్పాలి. అట్లా అవేర్నెస్ పెంచుతూ ఉండాలి. అందరికీ తెలవాలి క్యాన్సర్ త్వరగా డిటెక్ట్ చేయాలి, దానికి ట్రీట్మెంట్ చేయాలి. సో అదే వరల్డ్ క్యాన్సర్ డే మెయిన్ ఉద్దేశం. ఓకే. క్యాన్సర్ పేషెంట్స్లో మనోధైర్యాన్ని నింపడానికి యాజ్ ఎ డాక్టర్గా మీ దగ్గరకు ఒక క్యాన్సర్ పేషెంట్ వచ్చినప్పుడు ఎలా ట్రీట్ చేస్తారు మీరు వాళ్ళని? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క మాట ఏం అర్థం చేసుకోవాలంటే క్యాన్సర్ ఇస్ నాట్ అ డెత్ సెంటెన్స్ అండి. ఈ రోజుకి వీ హ్యావ్ వెరీ గ్రేట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్. మోర్ దెన్ 80% ఆఫ్ క్యాన్సర్స్ క్యూరబుల్ ఉంటాయి. అంటే త్వరగా డిటెక్ట్ అయితే దానికి క్యూర్ చేయొచ్చు. సో క్యాన్సర్ రాగానే అందరం సడన్గా భయపడతారు, షాక్ అయిపోతారు. ఐ కెన్ అండర్స్టాండ్, కొంచెం టైం పడుతుంది. బట్ దెన్ చాలా మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ రోజుకి 80% క్యాన్సర్స్ మనం క్యూర్ చేయగలుగుతాం. సో దట్ ఈస్ మై మెసేజ్ to all the cancer patients. Be strong and keep fighting. We are there with you. సో చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ కూడా వచ్చింది ఇప్పుడు క్యాన్సర్కి. ఇప్పుడు క్యాన్సర్కి భయపడాల్సిన పరిస్థితులు ఉన్నాయంటారా, లేవంటారా? సో త్వరగా డిటెక్ట్ అయితే, సో మనం మన సైడ్ నుంచి మనం ఏం చేయగలుగుతాం, త్వరగా డిటెక్ట్ చేయాలి. అంటే ఏమైనా సిమ్టమ్ కనిపిస్తే వెంటనే డాక్టర్ దగ్గర వెళ్ళాలి, ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ఒకసారి క్యాన్సర్ డిటెక్ట్ అయినాక సరిగ్గా దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో అప్పుడు మనం దానికి క్యూర్ చేయగలుగుతాం. సో భయపడేది అవసరం లేదు, మనం క్యాన్సర్కి క్యూర్ చేయగలుగుతాం. ఓకే. సో స్టార్టింగ్ స్టేజ్లో మనం క్యాన్సర్తో సఫర్ అవుతున్నామని మనం ఎలా తెలుసుకోవచ్చు? అంటే సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? కొన్ని వార్నింగ్ సైన్స్ ఉంటాయి. అంటే యూ కెన్ మనం 7 కేటగిరీస్లో దానికి పెట్టచ్చు. అంటే అనుకోండి, ఒక బాడీలో ఎక్కడైనా వాపు డెవలప్ అవుతుంది, లంప్ డెవలప్ అవుతుంది, ఎక్కడైనా కావచ్చు. ఎందుకంటే క్యాన్సర్ ఎక్కడైనా కావచ్చు, ఎక్కడికైనా స్ప్రెడ్ కావచ్చు. సో బాడీలో ఏమైనా లంప్స్ తెలుస్తున్నాయి, లేకపోతే బ్లీడింగ్ అవుతుంది. ఇప్పుడు అందరం అనుకుంటాం పర్రెక్టల్ బ్లీడింగ్ అయితే దానికి పైల్స్ అనుకుంటాం. బట్ ప్రతి ఒక్క పర్రెక్టల్ బ్లీడింగ్ పైల్స్ లేదు. కొన్నిసారి క్యాన్సర్ కూడా అట్లానే ప్రెజెంట్ అవుతుంది. సో లంప్ కానీ బ్లీడింగ్ కానీ, ఒకవేళ మౌత్లో అల్సర్స్ ఉన్నాయి, అసలు క్యూర్ అవ్వట్లేదు అప్పుడు, లేకపోతే అనుకోకుండా వెయిట్ లాస్ అవుతుంది, మీరు డైటింగ్ చేయట్లేదు, ఏం చేయట్లేదు, సరిగ్గా తింటున్నారు, బట్ ఇంకా వెయిట్ లాస్ అవుతుంది. సో అన్ఇంటెన్షనల్ వెయిట్ లాస్ కూడా ఒక రకాల సిమ్టమ్ ఫర్ క్యాన్సర్. ఇంకా సరిగ్గా డైజెషన్ కాకపోవడం, మింగడానికి కష్టం ఉంటే, మౌత్లో అల్సర్స్ ఉన్నాయా సరే, ఇదన్నీ కొన్ని క్యాన్సర్కి వార్నింగ్ సైన్స్. ఇది సైన్స్ ఉంటే, అసలు ట్రీట్మెంట్ తీసుకున్న తగ్గకపోతే వెంటనే ఆంకాలజిస్ట్కి కలవాలి. ఓకే. సో ఇప్పుడు మనకి క్యాన్సర్ ట్రీట్మెంట్కి చాలా రకాల ట్రీట్మెంట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. లైక్ రేడియాలజీ అని, లైక్ చాలా రకాల ట్రీట్మెంట్స్, రోబోటిక్ సర్జరీ, ఇమ్యూనిటీ థెరపీ. సో వీటన్నింటిలో ఇవి కాకుండా ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఇంకా క్యాన్సర్ని జయించడానికి ఇంకా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అనేవి మీ హాస్పిటల్లో ఏవి అవైలబిలిటీ ఉన్నాయి? సో అపోలోలో ఆల్ ద లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఆర్ అవైలబుల్. ఇప్పుడు ట్రీట్మెంట్ ఫార్మ్స్ క్యాన్సర్కి ఏంటి అంటే సర్జరీ ఉంది. దానికి ప్రతి ఒక్క ట్రీట్మెంట్ ఏదైనా ఉంటుంది క్యాన్సర్కి, అది ట్రీట్మెంట్ గోల్ ఏముంటుంది అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ సైడ్ ఎఫెక్ట్స్ తగ్గాలి, క్యాన్సర్ సరిగా క్యూర్ అవ్వాలి. దాట్ విల్ బీ ద గోల్ ఆఫ్ ఎవ్రీ ట్రీట్మెంట్. సో సర్జరీ ఎంత మినిమలీ ఇన్వేజివ్ ఉంటే అంత పేషెంట్ త్వరగా రికవర్ అవుతారు. సో దట్ ఈస్ ద లేటెస్ట్ ఇన్ సర్జరీ. ఇప్పుడు రేడియేషన్కి ఏంటి, చాలా స్పెసిఫిక్ ఏరియాలో రేడియేషన్ ఇస్తే అది బెస్ట్ రేడియేషన్. సో మినిమలీ ఇన్వేజివ్ సర్జరీ, హైలీ టార్గెటెడ్ రేడియేషన్ థెరపీ ఆర్ అవైలబుల్ ఇన్ అపోలో. ఇంకా ఏంటంటే కీమోథెరపీ కాకుండా ఇమ్యునోథెరపీ, టార్గెటెడ్ థెరపీ ఇస్తే సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి. సో దీస్ ఆర్ ఆల్సో అవైలబుల్ ఇన్ అపోలో. సో దీస్ ఆర్ ద లేటెస్ట్ ట్రీట్మెంట్. ఇది లేటెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇప్పుడు క్యాన్సర్కి. ఓకే అండి. ఫస్ట్ కాలర్ వచ్చారు, మాట్లాడదాం. ఎల్లాజీ గారు వైజాగ్ నుంచి. ఎల్లాజీ గారు, మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు. మీ సమస్య ఏంటో చెప్పండి. ఏం లేదు మేడం, మా కజిన్ ఉన్నారు, ఆయనకి క్యాన్సర్ ఉంది. ఓకే. క్యాన్సర్ అయితే అది 4th స్టేజ్కి వచ్చింది అన్నారు. ఇప్పుడు మహాత్మా గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నారు.
ఇప్పుడు 4th స్టేజ్ అనేసరికి వాళ్ళు కిమోథెరపీ చేస్తాను అంటున్నారు. హలో, ఓకే ఓకే కిమోథెరపీ చేస్తాను అంటున్నారు. ఇప్పుడు మొన్న డ్రగ్స్ ఇచ్చారు, మళ్ళీ 21 days తర్వాత రమ్మన్నారు. క్లినికల్ ట్రయల్స్ ద్వారా చేస్తున్నారు. ఓకే ఓకే అండి. అప్పుడు అతనికి లాస్ట్ డేట్ చెప్తారు. అంటే లాస్ట్ డేట్ అంటే ఇప్పుడు ట్రీట్మెంట్ చేస్తే 2.5 years 3 years వరకు ఉంటారైనా, లేదంటే 6 months అని చెప్తారు మేడం. ఏమన్నా తనకి ఏమన్నా ఉండే ఛాన్స్ ఉందా మేడం? ఇప్పుడు చూడండి, ఏ క్యాన్సర్కైనా ట్రీట్మెంట్ ఎక్కడి నుంచి మొదలైంది దాన్ని బట్టి ఉంటుంది. సో అది ఇన్ఫర్మేషన్ ఒకటి కావాల్సిందే. అది కాకుండా ఒక్కసారి స్టేజ్ 4 క్యాన్సర్ అంటే దానికి క్యూర్ చేయలేము, అంటే పూర్తిగా తగ్గిపోతుంది, మళ్ళీ తిరిగి రాదు, ఆ సిచ్యువేషన్ ఎప్పుడు రాదు. సో మనం ఏం చేయగలుగుతాం, పేషెంట్ లైఫ్ పెంచాలి, ఎంతవరకు పెంచగలుగుతాం పెంచాలి. ఇప్పుడు 10 years ముందు అసలు స్టేజ్ 4 క్యాన్సర్ అంటే దానికి అది ఒక రకాల డెత్ సెంటెన్సే అనుకునే వాళ్ళు. బట్ ఇప్పుడు అది 2-3 years కూడా దట్స్ యాక్చువల్లీ ఒక రకాల మంచి ట్రీట్మెంట్ అండి. సో ఒకవేళ పేషెంట్ బాగా రెస్పాన్స్ అయితే దానికి ఇంకా 3 years కాకుండా 5 years వరకు కూడా మనం పేషెంట్కి లైఫ్ ఇవ్వచ్చు. సో ఐఎమ్ షూర్ వాళ్ళు ఏం చేస్తున్నారు అది కరెక్టే చేస్తున్నారు. క్లినికల్ ట్రయల్స్ అంటే దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అండి. సో మనం కొత్త ట్రీట్మెంట్ కూడా మన పేషెంట్కి ట్రై చేయొచ్చు క్లినికల్ ట్రయల్స్ ద్వారా. సో అది అయితే చేయాలి. సో మీరు ప్రొసీడ్ అయిపోండి మీ ట్రీట్మెంట్తో. ఓకే అండి. సో 3rd, 4th స్టేజ్లో ఉన్న పేషెంట్కి మనం ట్రీట్మెంట్తో లైఫ్ స్పామ్ని ఎంతవరకు పెంచవచ్చు అంటారు? స్టేజ్ 3కి అయితే క్యూర్ కూడా చేయొచ్చు. స్టేజ్ 4కి డిపెండ్ అవుతుంది. ఇప్పుడు క్యాన్సర్లో మనం క్యూర్ రేట్ 5 years సర్వైవల్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. సో ఈవెన్ ఇన్ స్టేజ్ 4 ఆల్మోస్ట్ 30% పేషెంట్స్ 5 years వరకు మనం సేవ్ చేయగలుగుతాం. అది తర్వాత కూడా ఆల్మోస్ట్ 10-20% పేషెంట్స్ అలైవ్ ఉంటారు. ఓకే, పేషెంట్ రెస్పాన్స్ బట్టి ఉంటుందంట. అవును అవును. ఓకే, అలాగే సాధారణంగా ఫీమేల్స్లో వచ్చే క్యాన్సర్స్ ఎన్ని రకాలు ఉంటాయి, వాటి గురించి చెప్పండి. సో ఫీమేల్స్లో జనరల్గా చూసేది బ్రెస్ట్ క్యాన్సర్, యూట్రైన్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్ అండ్ సర్వైకల్ క్యాన్సర్. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మోస్ట్ కామన్ క్యాన్సర్. అది తర్వాత సర్విక్స్ అంటే యూట్రస్ కి కింద ఉన్న అది దానికి సర్విక్స్ అంటాం. సో బ్రెస్ట్ క్యాన్సర్ ఇస్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్ అండి. అది తర్వాత సర్వైకల్ క్యాన్సర్, ఓవేరియన్ అండ్ యూట్రైన్ క్యాన్సర్ కూడా కామన్గా ఫీమేల్స్లో చూస్తూ ఉంటాం. ఆల్ ద క్యాన్సర్స్ అది మేల్స్లో ఉన్న క్యాన్సర్స్ ఫీమేల్స్కి కూడా రావచ్చు. సో ఓకే, నెక్స్ట్ కాలర్ సరిత గారు ఖమ్మం నుంచి. సరిత గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. డాక్టర్ గారు నమస్తే. మా పాప మా మనమరానికి 9 సంవత్సరాలండి. రీసెంట్ గా జ్వరం వచ్చి హాస్పిటల్ తీసుకుంటే అటాక్ అయింది చెప్పారండి. ఓకే, ఒక కిమో ఇచ్చారండి. ఇప్పుడు రెండోది కూడా ఇచ్చారు. 4 కిమో ఇస్తే సరిపోద్ది అని చెప్పారండి. 3 వారాలు హాస్పిటల్లో, ఒక వారం ఇంట్లో అని చెప్పారండి. రెండో కిమో ఇచ్చిన తర్వాత మా పాపకి మళ్ళీ జ్వరం వస్తుందండి. ఓకే ఓకే. పాప అయితే ఇదిగానే ఉంది. ఓకే, 9 సంవత్సరాలండి. పాపని L16 అనేది చెప్పారండి పాపది. ఓకే. అదండి. కొన్నిసారి జ్వరం రావచ్చండి. ఇప్పుడు కీమోథెరపీ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే బాడీ ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. సో ఫీవర్ రావచ్చు, బట్ ఫీవర్ కంట్రోల్ కూడా చేయొచ్చు. దానికి ఈ రోజుకి చాలా బాగా యాంటీబయాటిక్స్ ఉన్నాయి. దాని ద్వారా మనం ఇన్ఫెక్షన్కి ఫైట్ చేయొచ్చు. కొన్ని ఇంజెక్షన్స్ ద్వారా ఇమ్యూనిటీ పెంచొచ్చు కూడా. సో మీరు కంగారు పడకండి. ఐఎమ్ షూర్ షీ విల్ రికవర్ అండి. ఓకే అండి. అలాగే జన్యుపరమైన క్యాన్సర్స్ అంటే ఏంటి, వాటిని మనం ఎలా ట్రీట్ చేయొచ్చు? హెరిడిటరీ క్యాన్సర్స్ అంత కామన్ లేదండి. ఓన్లీ అరౌండ్ 10% క్యాన్సర్స్ ఆర్ హెరిడిటరీ. అంటే ఒక జనరేషన్ నుంచి సెకండ్ జనరేషన్కి వెళ్ళేది క్యాన్సర్స్ హెరిడిటరీ అంటాం. బట్ అవుట్ ఆఫ్ 100% క్యాన్సర్స్ ఓన్లీ 5-10% క్యాన్సర్స్ ఆర్ హెరిడిటరీ. బట్ ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే దానికి చెకప్ చేయించుకోవాలి. రిస్క్ డెఫినెట్లీ పెరిగిపోతుంది. సో ఫీమేల్స్లో 40 years తర్వాత మ్యామోగ్రామ్ చేయించుకోవాలి. సర్వైకల్ క్యాన్సర్ త్వరగా డిటెక్ట్ చేయడానికి ప్యాప్స్మియర్ చేయించుకోవాలి. సో కొన్ని టెస్ట్ ఉన్నాయి, మనం దాని ద్వారా క్యాన్సర్కి త్వరగా డిటెక్ట్ చేయగలుగుతాం. ఓకే, మ్యామోగ్రామ్ని ఎప్పుడెప్పుడు చేయాలంటారు? సంవత్సరంలో ఒకసారి. సో 40 years తర్వాత ఆల్ ఫీమేల్స్ షుడ్ అండర్గో మ్యామోగ్రామ్ యాన్యువల్లీ వన్స్, అంటే సంవత్సరంలో ఒకసారి చేయాలి.
అది నార్మల్ ఉంటే వెల్ అండ్ గుడ్. ఒకవేళ ఏమైనా సస్పిషియస్ డిటెక్ట్ అయితే దానికి ఆంకాలజిస్ట్ దగ్గర ఫాలోఅప్ చేసుకోవాలి. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ విశ్వనాథ్ గారు నిర్మల్ నుంచి. విశ్వనాథ్ గారు మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే మేడం. మేడం నమస్కారం మేడం. నమస్తే మేడం మా వైఫ్ ఏజ్ 26 మేడం. ఓకే ఆమెకు ఆటో హిమోలైటిక్ ఎనీమియా డయాగ్నోసిస్ అయింది మేడం ఆగస్ట్ లో. ఓకే అయితే దానికి సార్ ఫస్ట్ రిటాక్సిమమ్ అని స్టీరాయిడ్ ఇచ్చారు మేడం. ఓకే సో దాని మీద ఇంప్రూవ్మెంట్ లేదు మేడం. మళ్ళీ హ్యూమన్ నార్మల్ ఇమ్యూనోగ్లోబిన్స్ ఇచ్చారు మేడం. ఓకే ఓకే సో దాని మీద కూడా రెస్పాండ్ లేదు మేడం. అంటే ఎరిగిపోవడు కంటిన్యూషన్ ఉంది మేడం అట్లా. ఓకే సో ఫర్దర్ ఇంకా ఏమన్నా ఉంటాయా మేడం ట్రీట్మెంట్ లో భాగంగా? ఎందుకు కొంచెం భయం అనిపిస్తుంది, అట్లా ఏమన్నా చెప్తారేమో అని కాల్ చేస్తున్నాను. అవునండి, ఇంకా మోనోక్లోనల్ యాంటీబాడీ తర్వాత కూడా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మనం యాంటీబాడీస్ ఇవ్వచ్చు దానికి, దాని ద్వారా కంట్రోల్ చేయొచ్చు. సో మీరు కంగారు పడకండి. స్టీరాయిడ్ ఫెయిల్ అయ్యాక ఇమ్యూనోగ్లోబులిన్ ఫెయిల్ అయ్యాక కూడా యాంటీబాడీస్ ఇవ్వచ్చు పేషెంట్కి. ఎనీమియా ద్వారా కంట్రోల్ చేయొచ్చు మనం. సో కంగారు పడకండి, దానికి ట్రీట్మెంట్ ఉన్నాయి, ఇంకా ట్రీట్మెంట్ ఉంది. ఓకే డాక్టర్, అంటే నార్మల్గా ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఒకప్పుడు అయితే సైడ్ ఎఫెక్ట్స్ బాగుండేవి. ఇప్పుడు మంచి టెక్నాలజీ ఉంది కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఇప్పుడు తక్కువ అయ్యాయి అంటారా? అవును, ఈ రోజుకి నాజియా వామిటింగ్ కంట్రోల్ చేయడానికి చాలా గుడ్ మెడిసిన్స్ ఉన్నాయి. ముందు ఏమయ్యేది అంటే కీమో ద్వారా బ్లడ్ కౌంట్స్ పడిపోయేది, అప్పుడు ఇన్ఫెక్షన్ రిస్క్ పెరిగిపోయేది. బట్ ఈ మధ్య మనం బూస్టర్ ఇంజెక్షన్స్ యూస్ చేస్తే కౌంట్స్ అసలు పడిపోవు, ఇన్ఫెక్షన్స్ రిస్క్ చాలా మాటకి తగ్గిపోయింది. ఇంకా టార్గెటెడ్ థెరపీ ద్వారా, ఇమ్యూనోథెరపీ ద్వారా అసలు కీమో లాగా సైడ్ ఎఫెక్ట్సే ఉండవు, హెయిర్ లాస్ ఉండవు, నాజియా వామిటింగ్ కూడా ఉండదు. సో ఈ రోజుకి చాలా బాగా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, మన ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా క్యాన్సర్ ఉంటే మనకి ఎంత పర్సెంట్ వచ్చే ఛాన్స్ ఉందంటారు? 10% రిస్క్ ఉంటుందండి. ఓకే, అది రేర్ కేసెస్లో ఉంటుందంటారా? అంటే ఇప్పుడు డిపెండ్ అవుతుంది ఏ రకాల క్యాన్సర్. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందనుకోండి, అది 50 years ముందు వస్తే డెఫినెట్లీ పేషెంట్ పిల్లలకి కూడా రిస్క్ ఉంది. ఇప్పుడు ఒకవేళ లివర్ క్యాన్సర్ వచ్చిందనుకోండి, దానికి అంత రిస్క్ ఉండదు. సో కొన్ని క్యాన్సర్స్కి రిస్క్ నెక్స్ట్ జనరేషన్కి పాస్ అయ్యేది ఎక్కువ ఉంటుంది, అప్పుడు చెకప్ చేయించుకోవాలి. సో ప్రతి బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్, ఒవేరియన్ క్యాన్సర్ పేషెంట్ ముందు నుంచి జెనెటిక్ టెస్ట్ చేస్తే వాళ్ళ పిల్లలకి ఎంత రిస్క్ ఉంది అని తెలిసిపోతుంది. సో జెనెటిక్ టెస్ట్ చేయాలి దానికి. ఓకే, ఇప్పుడు మనకి క్యాన్సర్ వస్తే కొన్ని సిమ్టమ్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అయితే పిల్లల్లో వారికి వాళ్ళు తెలుసుకోలేరు, పేరెంట్స్ చూడాల్సి వస్తుంది. సో పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ ఏ విధంగా ఉంటాయి? పిల్లల్లో బ్లడ్ క్యాన్సర్ చాలా కామన్గా వస్తుంది. ఆ తర్వాత రెటినోబ్లాస్టోమా, హెపటోబ్లాస్టోమా, విల్మ్స్ ట్యూమర్, ఏదైనా క్యాన్సర్ రావచ్చు. అంటే అగైన్ క్యాన్సర్ ఎక్కడైనా స్టార్ట్ కావచ్చు. సేమ్ థింగ్ ఫర్ చిల్డ్రన్ ఆల్సో. దానికి ఏం చేయగలుగుతామంటే పేరెంట్స్ చాలా అబ్జర్వెంట్గా ఉండాలి, జాగ్రత్త. ఏమైనా చిల్డ్రన్కి ఏమైనా తేడా కనిపిస్తే వెంటనే చెకప్ చేయించుకోవాలి. ఒకవేళ పిల్లలు తినకపోతే, వెయిట్ లాస్ అవుతుంది, అట్లాంటి సిచ్యువేషన్లో చెకప్ చేయించుకోవాలి. అంటే ఎటువంటి లక్షణాలు ఉంటాయి అంటారు బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్న పిల్లల్లో? ఫీవర్ రావచ్చు, చాలా హై ఫీవర్ వస్తుంది, ఇంకా వెయిట్ లాస్ అయిపోతుంది, చలి జ్వరం వస్తుంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ చెకప్ చేయించుకోవాలి. మా సింపుల్ బ్లడ్ టెస్ట్ సిబిపిలోనే తెలిసిపోతుంది బ్లడ్ క్యాన్సర్ ఉందా లేదా అనేది. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ మల్లేశ్వరి గారు విజయవాడ నుంచి. మల్లేశ్వరి గారు మీ సమస్య ఏంటో చెప్పండి. నాకు క్యాన్సర్ ఆపరేషన్, గర్భం ఆపరేషన్ చేశారండి. ఓకే ఓకే చేస్తే కాలుకి ఇన్ఫెక్షన్ అయ్యింది, తగ్గట్లేదండి. ఎన్ని మందులు వాడినా. ఓకే ఓకే కాలుకి ఇన్ఫెక్షన్ అయ్యింది, తగ్గట్లేదండి. వాపు కూడా ఉంది. ఓకే ఓకే అండి. షుగర్ ఉందండి మీకు? లేదండి. ఓకే, ఏమవుతుందంటే గర్భసంచి ఆపరేషన్ అయ్యాక కాలు వాపులు రావడం చాలా కామన్ అండి. దానికి మనం ముందు నుంచి జాగ్రత్తలు తీసుకుంటే, అంటే ముందు నుంచి కాలు ఎత్తి పెట్టుకోవాలి. అట్లా చేస్తే ఇన్ఫెక్షన్ రాదు. ఒకసారి ఇన్ఫెక్షన్ వస్తే కొంచెం కష్టమే అండి, టైం తీసుకుంటుంది, బట్ తగ్గుతుంది. సో ట్రీట్మెంట్ తీసుకోండి మీరు, మీ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. ఓకే, అంటే క్రానిక్ స్టేజ్లో మనం ఇంకా నెగ్లెక్ట్ చేస్తే క్యాన్సర్తో పాటు మిగతా ఆర్గాన్స్ మీద కూడా ఎఫెక్ట్స్ పడే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అండి. క్యాన్సర్ అనేది అంతే. క్యాన్సర్తో ఎందుకు భయపడుతున్నాం అంటే ఒక్క పార్ట్ నుంచి వేరే పార్ట్కి
స్ప్రెడ్ అవుతుంది. సో ఎక్కువ టైం తీసుకున్నారు అనుకోండి, ఒకవేళ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి బట్ సరిగా చెకప్ చేయించుకోలేదు, ట్రీట్మెంట్ తీసుకోకపోతే స్ప్రెడ్ అయితేనే ఉంటుంది. ఇంకా చాలా స్ప్రెడ్ అయిపోతే అప్పుడు ట్రీట్మెంట్కి కూడా రెస్పాండ్ చేయదు. సో అంటే ఏ ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారు? ఇప్పుడు కొన్ని క్యాన్సర్ స్పెసిఫిక్గా కొన్ని ఆర్గన్స్కి వెళ్తాయి. ఎగ్జాంపుల్గా ఇవ్వాలంటే బ్రెస్ట్ క్యాన్సర్ అనేది లంగ్స్కి వెళ్ళొచ్చు, బోన్స్కి వెళ్ళొచ్చు, లివర్కి, బ్రెయిన్కి అట్లా. సో ఏ క్యాన్సర్ ఏ ఆర్గన్కైనా వెళ్ళొచ్చు. ఓకే, అలాగే స్క్రీనింగ్ టెస్ట్లు, అలాగే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఏ విధంగా ఉండాలంటారు? ఇది చాలా స్ట్రెస్ఫుల్గా రిక్వెస్ట్గా చెప్తున్నా అండి, అందరం ప్లీజ్ క్విట్ స్మోకింగ్ చేయకూడదు, ఆల్కహాల్ అవాయిడ్ ఆల్కహాల్, టొబాకో చూయింగ్ మానేసేయాలి, ఇంకా ఎక్సర్సైజ్ చేయాలి, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తినాలి, యానిమల్ ఫ్యాటీ ఫుడ్ అంటే యానిమల్ ఫ్యాట్స్ తగ్గించేసేయాలి, ప్రాసెస్డ్ మీట్ తినకూడదు. సో హెల్తీగా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే మోర్ దెన్ 50% క్యాన్సర్స్ మనం అవాయిడ్ చేయగలుగుతాం. ఇంకా స్క్రీనింగ్కి వచ్చేస్తే ఇప్పుడు మోర్ దెన్ 40 years ఆల్ ఫీమేల్స్ యాన్యువల్గా మ్యామోగ్రామ్ చేయించుకోవాలి, ఇయర్లీ వన్స్ మ్యామోగ్రామ్ చేయించుకోవాలి. ఇంకా ప్యాప్స్మియర్ అనేది టెస్ట్, చాలా సింపుల్ టెస్ట్, ఒక 5 minutes పడుతుంది ప్యాప్స్మియర్ చేయడానికి. 3 yearsలో ఒకసారి ప్యాప్స్మియర్ చేస్తే మనం సర్వైకల్ క్యాన్సర్కి కూడా త్వరగా పిక్ చేసి దానికి క్యూర్ చేయగలుగుతాం. సో ఇది స్క్రీనింగ్ మెథడ్స్ అండి. ఇంకా ప్రివెన్షన్కి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ మోర్ దెన్ 50% క్యాన్సర్స్కి అవాయిడ్ చేయొచ్చు. ఈ ప్యాప్స్మియర్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు చేసుకోవచ్చా? ఎప్పుడెప్పుడు చేసుకోవాలి టైమింగ్? ఓన్లీ ఫీమేల్స్కి ఉంటుంది. సో 21 years తర్వాత ప్యాప్స్మియర్ చేయడం మొదలు పెట్టాలి. 3 yearsకి ఒక్కసారి చేయాలి. ఒకసారి రెండుసారి నార్మల్ వస్తే 5 yearsకి ఒకసారి చేస్తే కూడా సరిపోతుంది. అంటే మేల్ అండ్ ఫీమేల్లో క్యాన్సర్ బారిన పడే వాళ్ళు మేల్స్ ఎక్కువ అంటారా, ఫీమేల్స్ ఎక్కువ అంటారా? అట్లా లేదు, మేబీ అట్లా అనిపిస్తుంది, ఎందుకంటే ఫీమేల్స్లో చాలా క్యాన్సర్స్ కామన్గా ఉన్నాయి. బట్ మేల్స్ అండ్ ఫీమేల్స్ బోత్ ఆర్ ఎఫెక్టెడ్ విత్ క్యాన్సర్. ఒకవేళ మీరు స్టాటిస్టిక్స్ చూసుకుంటే 2020 స్టాటిస్టిక్స్ చూసుకుంటే 14 lakh న్యూ క్యాన్సర్ పేషెంట్స్లో ఆల్మోస్ట్ 7 lakhs మేల్స్లో ఉన్నాయి, 7 lakhs ఫీమేల్లో ఉన్నాయి. సో అట్లా ఏం లేదు మేల్స్లో కామన్ ఉండడం, ఫీమేల్ కొన్ని క్యాన్సర్స్ మేల్లో కామన్ ఉన్నాయి, కొన్ని ఫీమేల్లో. సో ఫీమేల్లో ముందు చెప్పినలాగా బ్రెస్ట్ క్యాన్సర్, యూట్రైన్ క్యాన్సర్ కామన్ ఉన్నాయి. బట్ మేల్స్లో అనేది ఓరల్ క్యావిటీ క్యాన్సర్, టొబాకో కన్జంప్షన్ వల్ల ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ చాలా కామన్గా ఉంటాయి. ఇంకా లంగ్ క్యాన్సర్ చాలా కామన్గా ఉంటుంది, ఎందుకంటే స్మోకింగ్ వల్ల లంగ్ క్యాన్సర్ రిస్క్ పెరిగిపోతుంది. సో కామన్ క్యాన్సర్స్ డిఫరెంట్ ఉన్నాయి, బట్ మేల్స్ అండ్ ఫీమేల్స్ రెండులో క్యాన్సర్ వస్తుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ భద్రాద్రి కొత్తగూడెం నుంచి కావేరి గారు ఫోన్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. కావేరి గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. నా పేరు కావేరి, నా ఏజ్ 24 అండి. ఓకే, నేను తలకి స్నానం చేసినప్పుడు నాకు కళ్ళు తిరుగుతున్నాయి మేడం. ఓకే, ఎప్పుడు చలిగా ఉండడం, ఒళ్ళు అంటే ఫీవర్ వచ్చినట్టు వేడిగా ఉండడం, ఓకే, చలికి తట్టుకోలేకపోతున్నా, ఓకే, బాగా నీరసంగా ఉండడం, తినాలనిపించకపోవడం, ఓకే, చాలా వీక్ అయిపోతున్నా. చెవులో నుంచి 1 year బ్యాక్ బ్లడ్ వచ్చింది మేడం. ఓకే, నేను హాస్పిటల్లో చూపించుకున్నాక ఇప్పుడు పర్లేదు. ఓకే, కానీ తలకి స్నానం చేసినప్పుడల్లా కళ్ళు తిరుగుతున్నాయి మేడం. ఓకే అండి, మేబీ ఒక్కసారి మీరు న్యూరాలజిస్ట్ దగ్గర వెళ్ళాలి. కళ్ళు తిరుగుతున్నాయంటే న్యూరాలజిస్ట్ డెఫినెట్గా మీకు ఒకసారి డయాగ్నోసిస్ చేయగలుగుతారు. సో న్యూరాలజిస్ట్కి ఒకసారి కలవండి. ఇది క్యాన్సర్ సంబంధించి అనిపిస్తలేదండి. ఓకే అండి, అలాగే మేల్స్లో వచ్చే క్యాన్సర్స్ ఏ విధంగా ఉంటాయి? సో టొబాకో కన్జంప్షన్ వల్ల ఓరల్ క్యావిటీ, మౌత్లో క్యాన్సర్స్ చాలా కామన్గా వస్తాయి, టంగ్కి వస్తుంది, చీక్కి రావచ్చు. ఇంకా స్మోకింగ్ వల్ల లంగ్ క్యాన్సర్ చాలా కామన్గా చూస్తాం. ఇంకా ఎక్కువ ఏజ్ అంటే 60 తర్వాత ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది మేల్స్లో కామన్గా చూస్తామండి. ఓకే, సర్వైకల్ క్యాన్సర్ అని అన్నారు, అంటే ఏంటి, అది ఎవరిలో ఎక్కువ వస్తూ ఉంటుంది? ఇది యూట్రస్ అంటే సర్విక్స్ అనేది ఫీమేల్స్లోనే ఉంటుంది. ఇది గర్భాశయ ముఖ క్యాన్సర్ మెయిన్గా. ఇది అంటే లోవర్ ఎండ్ ఆఫ్ ద యూట్రస్ అండి. ఇది సర్వైకల్ క్యాన్సర్ మామూలుగా ఫీమేల్స్లో ఒకవేళ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్నా, త్వరగా సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ చేయడం వల్ల, ఇంకా HIV పేషెంట్స్కి ఎక్కువ రిస్క్ ఉంటుంది సర్వైకల్ క్యాన్సర్ వచ్చేది. దీనికి లక్షణాలు ఏంటంటే బ్లీడింగ్ అవ్వడం, మెనోపాజ్ అయ్యాక కూడా బ్లీడింగ్ అవ్వడం, ఆఫ్టర్ సెక్షువల్ యాక్టివిటీ ఒకవేళ బ్లీడింగ్ అవ్వడం, ఇదన్నీ కొన్ని సైన్స్ అండి. ఓకే, ఇప్పుడు ఫీమేల్స్లో చెప్పారు,
3 ఇయర్స్కి ఒకసారి 1 ఇయర్కి ఒకసారి టెస్ట్ చేసుకోవచ్చు. మేల్స్లో కూడా ఆ విధంగానే ఉంటుందా? మేల్స్లో ఎందుకంటే బ్రెస్ట్ అండ్ సర్విక్స్ మేల్స్లో చూడం కాబట్టి ఇది టెస్ట్ మేల్స్కి ఉండదు. మేల్స్కి రెగ్యులర్గా చెకప్ చేయించుకోవాలి. ఒకవేళ స్మోకర్స్ ఉన్నారంటే హెవీ స్మోకింగ్ చేసిన వాళ్ళకి సిటీ స్కాన్ చేయొచ్చు. లో డోస్ సిటీ స్కాన్ చేస్తే త్వరగా లంగ్ క్యాన్సర్కి పిక్ చేయొచ్చు. బట్ అది అందరికీ కాదు, హెవీ స్మోకర్స్కే చేస్తాం. ఇంకా ప్రాస్టేట్ క్యాన్సర్ త్వరగా తెలుసుకోవడానికి సీరం పిఎస్ఏ టెస్ట్ అనేది ఉంటుంది. ఓకే. బట్ మామూలుగా ఇది అందరికీ రికమెండ్ చేయము. దిస్ ఇస్ ఓన్లీ ఫర్ స్పెషల్ కేసెస్. అంటే ఇందాక చెప్పారు పిల్లల్లో ఓన్లీ కనిపించేది బ్లడ్ క్యాన్సర్, అది కాకుండా ఇంకేమీ ఎఫెక్ట్ అవ్వవంటారా? కాదండి, పిల్లల్లో కూడా అడల్ట్స్లో వచ్చే అన్ని క్యాన్సర్స్ పిల్లల్లో కూడా రావచ్చు, సిమిలర్ ఆర్గన్స్ లాగా. బట్ డిఫరెంట్ వెరైటీ ఉంటుంది, టైప్స్ ఆఫ్ క్యాన్సర్ పిల్లల్లో వచ్చేది డిఫరెంట్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ కాలర్ అండి రెహమదుల్లా గారు గోదావరి కని నుంచి. రెహమదుల్లా గారు మీ సమస్య ఏంటో చెప్పండి, మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. మేడం మన 30-40 years సిగరెట్ స్మోక్ చేస్తుంది మేడం. సరిగా వినపడలేదండి. మీ వాయిస్ క్లారిటీ లేదండి, ఇంకొకసారి చెప్పండి. మేడం మన 30-40 years సిగరెట్ స్మోక్ చేశారు మేడం. 30 years అరౌండ్ 30-40 years నుంచి స్మోకింగ్ చేస్తున్నారంట. ఓకే ఓకే అండి. లాస్ట్ 10 years ఐ థింక్ సో 2010 లో క్లోజ్ చేశారు మేడం, ఆఫ్ చేశారు. ఓకే ఓకే అండి. ఒక 10 years స్మోక్ చేయట్లేదు మేడం. వాయిస్ గా డల్ అయిపోయింది, కంప్లీట్ గా డల్ అయిపోయింది. ఓకే హాస్పిటల్ తీసుకెళ్తే ఇది 3rd stage లో క్యాన్సర్ అంటే. ఓకే ఓకే అండి. వాయిస్ మొత్తం డల్ అయిపోతుంది అంటున్నారు ఆయన. థ్రోట్ క్యాన్సర్ డిటెక్ట్ అయింది అన్నారు అనుకుంటా. సో మీరు ఒకసారి సరిగ్గా చెకప్ చేయించుకోండి. స్మోకింగ్ వల్ల మౌత్ క్యాన్సర్స్ పెరుగుతాయి, థ్రోట్ క్యాన్సర్ పెరుగుతుంది, ఫుడ్ పైప్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, ఇదన్నీ రిస్క్ పెరిగిపోతాయి. సో స్మోకింగ్ చేసిన వాళ్ళు ఇదన్నీ చెకప్ చేయించుకోవాలి. ఒకవేళ వాళ్ళు క్యాన్సర్ అన్నారంటే కంగారు పడకండి, దానికి ఈ రోజుకి చాలా మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, ట్రీట్ చేసి మీకు క్యూర్ చేయగలుగుతాం. సో డోంట్ వరీ అండి. ఓకే, క్యాన్సర్ గురించి చాలా మందిలో ఉన్నటువంటి భయాల గురించి వారికి ఇంకొంచెం అవగాహన కల్పించాలంటే ఎటువంటి కార్యక్రమాలు చేస్తే మంచిదంటారు? సో మెయిన్గా అయితే డాక్టర్స్ డెఫినెట్లీ స్ట్రైవ్ చేస్తున్నారు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. పబ్లిక్ ఏం చేయగలుగుతాం అంటే ఫ్రెండ్స్కి, నేబర్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఎంకరేజ్ చేయాలి. వాళ్ళకి ఇప్పుడు మ్యామోగ్రామ్, ప్యాప్స్మియర్ మనం అందరం చూసుకోవాలి. అంటే మనం మదర్స్కి, వాళ్ళ సిస్టర్స్కి అందరికీ ప్యాప్స్మియర్, మ్యామోగ్రామ్ వాళ్ళు సరిగ్గా చేసుకుంటున్నారా లేదా, ఇంకా వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. త్వరగా డిటెక్ట్ అయితే ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇంకా హెల్దీ లైఫ్ స్టైల్ కోసం అందరికీ ఎంకరేజ్ చేయాలి. వీ షుడ్ పాస్ ద మెసేజ్ టు ఎవ్రీవన్. అక్యూట్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం గుర్తుంచకపోతే అది క్రానిక్ వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ నుంచి 4th స్టేజ్కి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది అంటారు? క్యాన్సర్ చాలా ఫాస్ట్గా పెరుగుతుందండి. ఇట్స్ అ సైలెంట్ డిజీజ్. అంటే స్టేజ్ 1 నుంచి స్టేజ్ 4 వెళ్ళడానికి ఇన్ మ్యాటర్ ఆఫ్ ఫ్యూ వీక్స్ కూడా ఫస్ట్ నుంచి 4కి మానిపోతుంది. చాలా ఫాస్ట్గా పెరుగుతుంది క్యాన్సర్. దానికోసమే స్టేజ్ 1, 2 మీకు ఏ సిమ్టమ్ కనిపించినా వెయిట్ చేయకండి, త్వరగా డిటెక్ట్ చేయకండి. ఐ మీన్ చెకప్ చేయించుకోండి, ఇంకా ట్రీట్మెంట్ తీసుకోండి. ఓకే, మీ అపోలో హాస్పిటల్లో ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది క్యాన్సర్ పేషెంట్స్కి? అపోలోలో సర్జరీ, రేడియేషన్, కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ థెరపీ అన్ని లేటెస్ట్ ట్రీట్మెంట్ మొడాలిటీస్ అవైలబుల్ ఉన్నాయండి. ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఫర్ క్యాన్సర్ అవైలబుల్ ఉన్నాయి. ఓకే, సో మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ని, క్యాన్సర్ పేషెంట్స్ని ఏ విధంగా ట్రీట్ చేస్తారు మీరు? ఇప్పుడు ట్రీట్మెంట్ స్టేజ్ పైన డిపెండ్ అవుతుంది, ఇంకా ఎక్కడి నుంచి మొదలైంది. ఎర్లీ స్టేజ్కి సర్జరీ చేస్తాం, ఇంకా రేడియేషన్ కూడా ఒక్కొక్కసారి అవసరం పడుతుంది. అన్ని ఎర్లీ స్టేజెస్కి కీమోథెరపీ అవసరం పడదు. అడ్వాన్స్ స్టేజ్ అంటే 3 కానీ 4కి కీమోథెరపీ డెఫినెట్లీ అవసరం పడుతుంది. ఈ రోజుకి నేను చెప్పిన లాగా టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ కూడా వాడచ్చు అడ్వాన్స్ స్టేజెస్కి. మోస్ట్లీ ఎర్లీ స్టేజెస్కి అన్ని ట్రీట్మెంట్ మొడాలిటీస్ ఇస్తే, అంటే సర్జరీ, రేడియేషన్, కీమోథెరపీ ఇస్తే క్యూర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అడ్వాన్స్ స్టేజెస్లో సర్జరీ చేయలేకపోతాం, సో అప్పుడు రేడియేషన్ కానీ కీమోథెరపీతో కంట్రోల్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ రేఖ గారు. క్యాన్సర్ గురించి చాలా విషయాలు కాలర్స్కి, అలాగే క్యాన్సర్ మీద ఉన్నటువంటి డౌట్స్ని కూడా క్లియర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రైట్, చూసారు కదండి, ఇది ఈనాటి మన ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.